ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం అందించింది. మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని నేతలు కోరారు. అర్హుల పేర్లను ముందస్తు నోటీసు, విచారణ లేకుండా తొలగించకూడదని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పినప్పటికీ కనీసం చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశమే ఇవాళ ఒక పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉండాలా అనేటువంటిది ఇది ప్రాథమిక సూత్రము, ప్రజాస్వామిక సూత్రము, రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. కానీ దురదృష్టం ఏంటంటే రకరకాల కాలం పరిణామాల క్రమంలో చాలామంది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అయినటువంటి ధర్మిలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి నివాసం ఉన్నారు. మన వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాల్లో పోయి నివాసం ఉన్నవారు. అనేక చోట్లలో ఇవాళ ఇక్కడ ఓటు ఉంటుంది, వేరే రాష్ట్రంలో కూడా ఓటు ఉంటుంది. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు కనుక ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే దాన్ని గుర్తించండి, వాళ్లను నిర్దేశించి ఎక్కడ ఓటు ఉంచుకోవాలనో అక్కడ ఒకే ఓటు ఉండే విధంగా చర్యలు చేపట్టాలా అని చెప్పని మేము వారిని విజ్ఞప్తి చేయటమైంది.